యాక్చువల్గా నిన్న నైట్ బస్ ఎక్కినప్పటి నుంచి ఒక పెద్ద బ్యాడ్ లక్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము గైడ్ని తీసుకున్నాం కదా, ఆ గైడ్కి కొద్దిసేపటి తర్వాత పిడిసి వచ్చింది. రాజాకి 12 మంది వైఫ్స్ అంట, అండ్ అన్నిటికంటే పెద్ద వైఫ్, ఆ వైఫ్ది ఈ రూమ్ అంట. డే 1 స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ అది కూడా కనిపించట్లేదు, మిగతా రిమైనింగ్ హాఫ్ డేలు ఏమైందో చూడాలి. సో ఉదయ్పూర్ నుండి జైపూర్కి ట్రైన్ ఆర్ బస్ ఎలా అయినా వెళ్ళొచ్చు. ట్రైన్స్ అయితే చాలా ఉంటాయి డిపెండింగ్ అపాన్ డేస్, అండ్ బస్సెస్ కూడా చాలా ఉంటాయి. మేము బస్కి వెళ్తున్నాం, బట్ బస్కి వెళ్తే మేము చేసిన మిస్టేక్ అస్సలు చేయకండి. సో మేము ఉదయ్పూర్ నుంచి జైపూర్ పోవడానికి ఈ బస్ బుక్ చేసుకున్నాం, కానీ చండాలంగా ఉంది బస్సు. ఏసీ స్లీపర్ అనుకున్నాం, కానీ లోపలికి ఎక్కాక మరీ డేంజర్గా ఉంది. స్పేస్ అయితే అస్సలు లేనే లేదు మా ఇద్దరికి. స్పేస్ వదిలేసినా కానీ ఒకసారి ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి. లైక్ నార్మల్గా నేనైతే అస్సలు సజెస్ట్ చేయను, నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అరే బాయ్, నేనైతే అస్సలు अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना, फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े. నేనైతే అస్సలు సజెస్ట్ చేయను, ఎందుకంటే దీనికంటే బెటర్ ట్రైన్ వెళ్ళడం బెటర్. యాక్చువల్గా 12:30కి ఒక ట్రైన్ ఉంది, అది మేము నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా ఇష్టం 12:30కి మేము ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసుకున్నాం 10 days ముందే, కానీ అది మాకు కన్ఫర్మ్ కాలేదు. సో ఎండ్ మూమెంట్లో అది క్యాన్సిల్ చేసుకొని బస్ బుక్ చేసుకున్నాం అన్నమాట. సో ఇఫ్ మీకు ఛాన్స్ ఉంటే ట్రైన్లో వెళ్ళిపోండి సింపుల్గా, లేకపోతే బస్ అయితే మంచి క్వాలిటీ బుక్ చేసుకోండి ముందే. యా ఇక డైరెక్ట్ ఇక దీంట్లో ఏం చేయాలి, డైరెక్ట్ రేపు మార్నింగ్ కలుస్తాం. బయట టెంపరేచర్ 6 degrees ఉండే, అండ్ ఫుల్ ఏసీ పెంచేశాడు. బ్లాంకెట్ ఇవ్వమంటే అయిపోయాయి సారీ అన్నాడు. ప్రీత్ గాడి చిన్న బ్లాంకెట్లో ఇద్దరం కప్పుకున్నాం. సో ఇప్పుడు మేమున్న జైపూర్ రాజస్థాన్ క్యాపిటల్ అన్నమాట. ఇది సిటీ యాజ్ వెల్ యాజ్ చాలా హిస్టరీ కూడా ఉంటుంది ఈ ప్లేస్కి. గుడ్ మార్నింగ్. సో లేచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యా. నైట్ బస్ జర్నీ అయితే వర్స్ట్ అంటే వర్స్ట్. మీకు ఛాన్స్ ఉంటే ట్రైన్కి వచ్చేయండి, ఆరెల్స్ ఇంకా మంచి బస్ తీసుకోండి, ఏదైనా మంచి క్వాలిటీ బస్ తీసుకోండి ప్రైస్ చూడకుండా. మాకు నైట్ వాడు చెద్దర కూడా ఇవ్వలేదు, ఫుల్ చలి కూడా ఉండే, ఏసీలో చెద్దర లేదు, కింద మ్యాట్రెస్ గలీజ్ ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఎలా వచ్చానో నాకే కాబట్టి నేను ఎక్స్పీరియన్స్. ఇక ప్రతిసారి కంఫర్ట్ కావాలంటే దొరకదు కదా. ఇక్కడ నేను నేర్చుకునేవన్నీ నా టూర్ ప్లాన్ క్రియేట్ చేసినప్పుడు ఇది చేయకుల్లి ఇది చేయాలని నేను డీటెయిల్గా చెప్పగలుగుతా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న హోటల్ మాకు యాక్చువల్గా 1800 రూపీసే, కానీ అర్లీ చెకిన్ కాబట్టి 2300 పడింది. సో ఎలా ఉందో చూపిస్తే. యాక్చువల్గా బాగుంది, కానీ కొంచెం చిన్న ఉంది. వాళ్ళు ఇంకా లేవలేదు. జైపూర్లో ఓన్లీ 2 days ఉంటున్నాం కాబట్టి ఒక చిన్న హోటల్ తీసేసుకున్నాం. కొంచెం ప్రైవసీ కూడా ఉంటుంది, ప్రతిసారి హాస్టల్లో ఉన్నట్టు కూడా ఉండదు కదా. దీని తర్వాత మేము జైసల్మేర్కి వెళ్తున్నాం కదా, అక్కడ మంచి ప్లాన్ చేసాము. సో ఇప్పుడు అందరం ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటీ తీసుకోవాలి. ఒక స్కూటీ రెంట్ తీసుకొని ప్లేసెస్ తిరగడం స్టార్ట్ చేస్తాం. సో ఫైనల్గా ఈరోజు ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి సో ఫైనల్గా డే 1 స్టార్ట్ అయిపోయింది అన్నమాట. फर्स्ट अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना, फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं. సో ఫైనల్గా డే 1 స్టార్ట్ అయిపోయింది జైపూర్లో. ఫస్ట్ బయటికి వెళ్ళి స్కూటీ తీసుకోవాలనుకుంటున్నాం. ఒక స్కూటీ తీసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేసి ప్లేసెస్ చూస్తాం, కానీ స్కూటీ ఎక్కడ దొరుకుతుందో చూడాలి. యాక్చువల్గా జైపూర్లో ఇది ఫేమస్ అన్నమాట. ఇక్కడ టుక్ ఈజీగా దొరికేస్తుంది. ఏడుకోవాలన్నా 10 రూపాయలు 20 రూపాయలు వెళ్ళిపోవచ్చు, తక్కువ రేట్లో అయిపోద్ది. కానీ మేము వెళ్ళే ప్లేసులు కొంచెం దూరం ఉన్నాయి, అందుకే స్కూటీ తీసుకుంటున్నాం. సో స్కూటీ అనేది 400 రూపీస్ వచ్చింది పర్ డేకి. సో రేపు నైట్ వరకు తీసుకుంటాం అనమాట. సో 800 ఒక్క స్కూటీ పడింది 2 రోజులకి. సో యాక్చువల్లీ ఇక్కడ కింద పేరు ఇస్తున్నా కదా, ఈ లొకేషన్కి రండి, లేకపోతే ఇదే పేరుతోటి యాప్ స్టోర్లో యాప్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది డే వైజ్ కాదు, హవర్లీ బేస్డ్ ప్రైస్ ఉందన్నమాట దీన్ని. సో స్కూటీ కండిషన్లు అయితే చాలా బాగుంది. మేము కొత్త స్కూటీలు తీసుకున్నాం, కొంచెం బార్గెన్ చేస్తే ప్రైస్ కూడా తగ్గిస్తాడు. ఇప్పుడు మేము వచ్చింది ఆంబర్ ఫోర్ట్. దీన్ని ఆమెర్ ఫోర్ట్ అని కూడా అంటారు.
అండ్ ఇది 1592లో రాజా మాన్సింగ్ I కట్టించాడు. ఈ ఫోర్ట్లో పెద్ద పెద్ద గేట్సే కాకుండా దాచిన సొరంగాలు, రహస్య గదులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు యాంబర్ ఫోర్టు. కానీ ఒక చిన్న సీన్ అయింది. అది ఏంటంటే మా హోటల్ది రూమ్ కార్డ్ ఉంటుంది కదా, అది ఏనో పోయింది ప్రీతి గాని జేబులు ఉండే, కానీ అది కనిపిస్తలేదు. ఏమంటారు బ్యాడ్ వైబ్స్, లైక్ నేను నైట్ బస్ ఎక్కినప్పటి నుంచి బ్యాడే జరుగుతుంది మొత్తం. చూద్దాం మేము నెక్స్ట్ టైం ఎంత. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి పర్ పర్సన్ 102 రూపీస్. ఇక్కడ మేము పర్సనల్ గైడ్ తీసుకున్నాం. గైడ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అతను చెప్పే హిస్టరీ వింటుంటే మీరు టైం మెషిన్లో వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఇక్కడ చాలా అంటే చాలా మూవీస్ తయారైనాయి అంట. అండ్ ఇక్కడ చిన్న చిన్నవి ఇవి ఏవైతే డోర్ల లాంటివి ఉన్నాయో చుట్టూరుగా, ఆ కాలంలో ఇవన్నీ హార్సులు పెట్టడానికి తయారు చేశారంట. ఇప్పుడు ఇవన్నీ టికెట్ కౌంటర్ల కోసం దానికి దీనికి వాడుతున్నారు. అండ్ దీని చుట్టుపక్కల ఇక్కడ యాక్చువల్లీ ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ అనేవి టోటల్ వరల్డ్లో 3rd లార్జెస్ట్ అంట ఆఫ్టర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ యాంబర్ ఫోర్ట్ చుట్టూరుగా వాల్ ఉంటుంది. అండ్ ఇది వరల్డ్ 3rd లార్జెస్ట్ ఆఫ్టర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇక్కడ అది ఏదైతుందో యాక్చువల్గా అది మెయిన్ రోడ్ మీద నుంచి పైకోవడానికి ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఆ పైకోవడానికి బంద్ చేసేది, ఎందుకంటే అక్కడ 11 మంది వరకు చనిపోయారంట లైట్నింగ్ స్ట్రైక్ వల్ల. సో అప్పటి నుంచి అక్కడికి వెళ్ళడం పర్మిషన్ ఆపేశారు. అండ్ ఈ యాంబర్ ఫోర్ట్లో ఎవ్రీడే ఒక మేకని బలి చేస్తారు. పాతకాలం నుండి ఇప్పటి వరకు ఇంకా డైలీ ఒక మేక బలి చేస్తారు. ఇక్కడ మేము పర్సనల్ గైడ్ తీసుకున్నాం అనమాట. జస్ట్ 200 రూపీస్కే. ప్రైస్ ఎక్కువ చెప్తారు, కానీ మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత కిందకి దిగుతారు. బట్ చాలా ఇన్ఫర్మేషన్ చెప్తారు, చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు. నేను మీకు ఏదైతే చెప్తున్నానో అది పైన చెప్తున్నా. ఇఫ్ మీరు వస్తే డీటెయిల్గా తెలుసుకోవడానికి కంపల్సరీగా గైడ్ తీసుకోండి. జస్ట్ 200 కదా. చూస్తున్నారు కదా మీరు, బాజీరావ్ మస్తానీ మూవీలో మోహే రంగదోలాల్ మూవీ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే షూట్ అయింది. యాక్చువల్గా ఈ లేన్లోనైతే ఇంకా చాలా మూవీస్ షూట్ అయ్యాయి. రితిక్ రోషన్ది, రణ్వీర్ సింగ్ది, చాలా అంటే చాలా మూవీస్. నేను ఇక్కడ పేర్లు ఇస్తున్నాను కదా, ఇవన్నీ ఇక్కడే షూట్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఎవ్రీడే అక్కడ కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి కదా, సో ఆ చైర్స్లో నుంచి ఎవ్రీడే 6:30 to 7:30, 7:30 to 8:30 లేజర్ షో జరుగుతుందంట. ఇక్కడ కింద లైట్లు ఉన్నాయి కదా, సో ఈ లైట్ల ద్వారా దీనిపైన స్క్రీన్ నడుస్తూ ఉంటుంది. అందరు అక్కడ కూర్చొని చూస్తారంట. మీరు గమనిస్తే మా గైడ్ చేంజ్ అయ్యాడు. చిన్న సీన్ అయింది, వీడియో మొత్తం చూడండి, ఎందుకో అర్థమవుద్ది. नेचुरल एसी, नेचुरल गीजर उस जमाने का. यहाँ आग जलाती थी, कोयला और लकड़ी. इसके बैक साइड वाटर टैंक बना जिसमें कॉपर का प्लेट. ఇది ఏసీ గీజర్ అంట ఆ టైంలో వితౌట్ ఎనీ కరెంట్. ఇది వచ్చేసి నార్మల్ వాటర్ది, ఇది వచ్చేసి వేడి నీళ్ళది వాటర్ది అన్నమాట. ఈ నుంచి వాటర్ బయటకు వచ్చి ఇదంతా నిండి దీని లోపలికి వెళ్తుందంట. ఇది జకూజీ టైపు రాణి కోసం అన్నమాట. రాణికి ఇది ఏదైతే ఉందో దీన్ని గణేష్ పూల్ అంటారు అన్నమాట. అండ్ దీనికి కలర్స్ ఉన్నాయి కదా, డీటెయిల్డ్గా మీరు చూడండి. రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు. సో ఈ కలర్స్ ఏంటంటే ఇవి ఇప్పటికీ ఫేడ్ అవ్వాయంట. 400 years ఎగో వీటిని కలర్స్ వేసారంట. అప్పటి నుంచి మళ్ళీ రీటచ్ కూడా ఇవ్వలేదంట, ఎందుకంటే అవి వెజిటేబుల్ కలర్స్ అంట. సో ఆ వెజిటేబుల్ కలర్స్ ఎలా అంటే రెడ్ తోటి టమాటో, క్యారెట్, వీటితోటి గ్రీన్ వెజ్జీస్ తోటి తీస్తారంట ఆ కలరు. అది చేయడానికి 1 month పట్టుద్దంట. ఆ కలర్లు ఓన్లీ 2 స్టేట్లు వేస్తున్నారంట, బీహార్ అండ్ రాజస్థాన్. ఇక్కడ మీరు పైన ఇవి చూస్తున్నారు, ఈ హోల్స్ ఇవి చూస్తున్నారు కదా, ఆ రాణిలు అక్కడి నుంచి కిందికి చూసేటోళ్ళంట. సో యాజ్ ఎగ్జాక్ట్లీ మూవీలలో చూపిస్తారు కదా. అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి రాణి కనిపించకుండా ఉండకుండా ఈ పైనుంచి పూలు చల్లుతుందంట, కానీ కనిపించకుండా చల్లుతుందంట. ये दरवाजे ये लोग ऊपर येलो कलर गोल्ड पेंट. గోల్డ్ అయ్యే గోల్డ్ పెయింటింగ్ అంటే. ఈ ప్లేస్ని శీష్ మహల్ అంటారు. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ నైట్ టైం ఒక చిన్న క్యాండిల్ పెట్టినా ఈ సిల్వర్ మిరర్స్లో రిఫ్లెక్ట్ అయ్యి ఈ ప్యాలెస్ మొత్తం లైట్ అప్ అయ్యి మెరిసిపోద్ది. ఇది రాజా తన రాణి కోసం తయారు చేశాడంట, ముఘల్స్ టైంలో. రాజాకి 12 మంది వైఫ్స్, రాజాకి 12 మంది వైఫ్స్ అంట. అండ్ అన్నిటికంటే పెద్ద వైఫ్, ఆ వైఫ్ది ఈ రూమ్ అంట.
ఇదంతా అప్పటి సైనికులది గల్లీ అంట, అందరు ఇక్కడ ఉండేటోళ్ళు అంట, మనం మూవీస్లలో చూస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్. ఆ 12 రాణిలలో ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందంట. దీంట్లో మొత్తం జ్యువెలరీస్ని స్టోర్ చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి జోధా అక్బర్ మూవీలో సెట్ అన్నమాట. ఐశ్వర్య రాయ్ దీంట్లో ఫుడ్ అండింది ఆ మూవీలో. యాక్చువల్గా నిన్న నైట్ బస్ ఎక్కినప్పటి నుంచి ఒక పెద్ద బ్యాడ్ లక్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము గైడ్ని తీసుకున్నాం కదా, ఆ గైడ్కి కొద్దిసేపటి తర్వాత పిడిసొచ్చింది. పిడిసొచ్చి పడిపోయిండు. సో ఇక ఆ తర్వాత అతనికి కొంచెం వాటర్ ఇచ్చినాం. అతను పిడిసి అయిపోయాక వేరే గైడ్ వచ్చాడు, మళ్ళీ వేరే అతను చెప్పాడు. నైట్ బస్సు బాగాలేకుండే పొద్దుగాల రూమ్కి వెళ్ళినప్పుడు అర్లీ చెక్-ఇన్కి 500 ఎక్స్ట్రా ఛార్జ్ అయింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక కీస్ కనిపించట్లేదు అని చెప్పా కదా, రూమ్ కార్డ్ కనిపించట్లేదు అని చెప్పా కదా, అది కూడా కనిపించట్లేదు. పైకి వెళ్ళగానే గైడ్ తీసుకోగానే గైడ్ పిడిసొచ్చి కింద పడ్డాడు. ఫుల్ ఆన్ బ్యాడ్ లక్ నడుస్తుంది. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇంకా జస్ట్ హాఫ్ డేనే అయింది. మిగతా రిమైనింగ్ హాఫ్ డేలు ఏమైందో చూడాలి. किधर लगाया चाबी? कल रात को जब तू गाड़ी का चाबी भूल गया था कितना खेला था तेरे साथ? बहुत कुछ बोला. वीडियो निकाल डालना ये वाला वीडियो निकाल नहीं बोला था क्या? मस्ती किया था. बोला మీరు గమనిస్తే ఇక్కడ మ్యాక్సిమం అన్ని గోడలకి పింక్ కలర్ వేస్తారు. అండ్ ఈ జైపూర్ని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. రూమ్లోకి వచ్చినాం. కీస్ ఏమైందంటే 300 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ జరిగింది దానికి. సో మేము అటు ఇటు బార్గెన్ చేసి మార్నింగ్ మేము అర్లీ చెక్-ఇన్కి 500 ఎక్స్ట్రా ఇచ్చాము కదా, ఎవడైతే ఆ 500 తీసుకున్నాడో వాడు ఆయన జేబులో పెట్టేసుకున్నాడు. ఆ అమౌంట్ని వీళ్ళకి ఇవ్వలేదన్నమాట. సో మేము సడన్గా అక్కడ మేనేజర్కి ఇట్లా అందరూ ఉండే వరకు 500 ఇచ్చారా, 500 ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ అతను రాయలే కదా అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. మేము ఆన్లైన్లో పేమెంట్ చూపించాము, ఆయనకి పేమెంట్ చేసింది పేమెంట్ చూపిస్తే వాళ్ళు షాక్ అయిపోయారు. యాక్చువల్గా దీన్ని 300 పే చేసేసినాం, కానీ 3 టీలు ఫ్రీగా ఇచ్చేస్తా అన్నాడు కాంప్లిమెంటరీగా. సో అదన్నమాట. ఇట్స్ అ గుడ్ డే. మళ్ళీ ఏమైంది తెలుసా, దాని తర్వాత ఇక ఈ మహానుభావుడు ఏం చేసిండు, రాగానే బండి చాపి దానికే మర్చిపోయిండు. లోపలికి వచ్చినాక బండి చాపి మర్చిపోయిండు అని మళ్ళీ కిందికి. ఇట్స్ అ గుడ్ డే.